హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఆలు బజ్జీ చేయబోతున్నానండి. బయట వర్షం పడుతుంది కదా, వేడిగా ఏదైనా చేసి పెట్టండి అని మా పిల్లలు అడుగుతున్నారు. అల్లుడు కోడలు ఇద్దరు. వాళ్ళ కోసం నేను స్నాక్ చేస్తున్నానండి, ఆలు బజ్జీ చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఆలు తీసుకొని ఇలా క్లీన్ చేసేసుకోవాలండి. క్లీన్ చేసి దీన్ని పొట్టు తీసేసి మనము ఆలు స్లైస్తో ఆలు స్లైస్ చేసుకోవాలన్నమాట. చిప్స్ లాగా చేసేసి అది కూల్ వాటర్లో ఫస్ట్ సాల్ట్ వాటర్లో వేసిన తర్వాత అందులో నుంచి కూల్ వాటర్లో వేసి కొంచెం పెట్టిన తర్వాత వాటర్ని స్ట్రెయిన్ చేసి ఆ వాటర్ మొత్తం ఆలుకి చిప్స్కి మొత్తం ఆలు ఏం మాత్రం గట్టిగా లేకుండా మొత్తం డ్రైగా ఉండేలాగా చేసిన తర్వాత అప్పుడు మనం ఆలు బజ్జీలకి చేసుకోవాలండి. చూడండి, ఇలా ఆలుగడ్డ పొట్టు తీసిన తర్వాత దీన్ని మనం చిప్స్ లాగా తురుముకొని పెట్టుకుందాం. చూడండి, ఇలా స్లైస్గా కట్ చేసుకోవాలన్నమాట. మనం అది పొట్టు తీసిన తర్వాత నేను ఒక బౌల్లో వాటర్ వేసుకుని అందులో సాల్ట్ వేసానండి, దొడ్డుపేసి పెట్టానమాట. అవి ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు దానికి అంతా మనకి స్టార్చ్ ఉంటుందన్నమాట. ఆలు దానికి అదంతా పోయి నల్లగా అవ్వకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి కోసం ఈ సాల్ట్ వాటర్ యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు నేను సాల్ట్ వాటర్ వేసుకున్నాను కదా, దీన్ని మంచిగా ఇట్లా వాష్ చేసుకొని ఇందులో నుంచి ఇప్పుడు చూడండి, సాల్ట్ వాటర్లో కడిగితే ఇలా వైట్గా ఇలా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. లేకపోతే మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఇందులో నుంచి నేను ఇప్పుడు ఈ ఐస్ వాటర్లోకి తీసేస్తున్నాను. కొంచెంసేపు ఇందులో పెట్టుకోవాలన్నమాట. ఐస్ వాటర్లో వేయాలి కొద్దిసేపు. ఇలా పెడితే ఏంటంటే కొంచెం బాగుంటుంది అన్నమాట. ఆలు కొంచెంసేపు ఇట్లా నానబెట్టాలి దీంట్లో కూడా. తర్వాత ఇందులో నుంచి వాటర్ స్ట్రెయిన్ చేసేసి వాటర్ అంతా పోయేదాకా పెట్టాలన్నమాట, తడి లేకుండా. బజ్జీలకి కావాల్సిన శనగపిండి నేను కొలతలతో తీసుకున్నానండి. ఈ కప్పుతో 2 కప్పులు వేసుకున్నాను. దీంట్లో నేను ఇప్పుడు కొన్ని ఇట్లా ఉప్పు, కారం, కొంచెం స్పైసెస్ యాడ్ చేస్తున్నానండి, కొంచెం టేస్ట్ కోసం. కొంచెము కారం యాడ్ చేస్తున్నా, కొంచెం ధనియా పొడి వేసుకుంటున్నాను, కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను రుచికి తగ్గట్టుగా. ఇంకా కొంచెం లైట్గా గరం మసాలా కూడా వేస్తున్నాను టేస్ట్ కోసం. ఇట్లా చేస్తే బాగుంటుంది అనమాట టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇంకో కొంచెం ఇందులో ఓమ కూడా ఇట్లా నలిచి చేతుల పైన ఇట్లా వేసుకొని నలిచి వేస్తాను. ఇందులో కొంచెం లైట్గా కొంచెం సోడా కూడా యాడ్ చేసుకోవాలండి, చిటికెడు. కొంచెం చిటికెడు సోడా వేయాలి. అనుకున్నాం కదా, కొంచెం ఇట్లా మంచిగా పిండిలో మిక్స్ అయ్యేటట్టు దీంతో ఇట్లా కలుపుకోవాలండి నీట్గా. ఇలా అన్ని స్పైసెస్ అన్ని ఇలా పిండిలో కలిసేలాగా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము వాటర్ వేసి కలుపుకుందాం. వాటర్ వేసి కొంచెం వాటర్ వేసి ఇందులో ఇట్లా ఉండలేం లేకుండా మంచి సాఫ్ట్ క్రీమీగా అయ్యేలాగా మనకి బజ్జీల పిండి ఎలా ఉండాలో అలా ఆ విధంగా మనం కలుపుకోవాలన్నమాట. కొన్ని వాటర్ వేసుకొని చూడండి, ఇలా కలుపుకోవాలి. మంచిగా మిక్సింగ్ అయ్యాలి. ఇలా ఉండాలన్నమాట బజ్జీల పిండి. ఇలా ఉంటే మనకి అవి జారిపోదు అనమాట, మంచిగా పట్టేస్తుంది. వాటికి మంచి పట్టేసి మంచిగా ఉంటుంది అనమాట. ఇట్లా ఉంటే ఎక్కువ లూజ్ చేసామనుకో మనకి బజ్జీలు చేయడానికి ప్రాబ్లం అవుతుంది, రాదు. ఇలా ఉంటే చాలు, సరిపోతుంది. ఇది ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పక్క పెట్టుకుందాం. ఐస్ వాటర్లో పెట్టిన ఇవి చిప్స్ ఉన్నాయి కదా, ఇవి నేను ఇప్పుడు స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఈ జాలి గిన్నెలో తీసేస్తున్నాను. ఇందులో ఇలా వాటర్ స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. ఇట్లా వాటర్ స్ట్రెయిన్ చేసుకుని పెట్టుకోవాలి. కొంచెం తడి లేకుండా కొంచెంసేపు ఒక 5-10 మినిట్స్ అట్లా వదిలేసామంటే వాటర్ మొత్తం పోతుంది. ఇలా నుంచి వాటర్ మొత్తం పోయి కొంచెం డ్రై అయిపోతుంది. కొద్దిసేపు ఇట్లా పక్కన పెట్టేస్తే స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇట్లా కడాయి వేడెక్కాక ఇందులో మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కినాక ఇందులో మనం బజ్జీలు వేసుకుందాం. ఇలా పిండిలో డిప్ చేసి వేస్తుండాలన్నమాట. ఆలు బజ్జీలు అన్నీ ఇలానే వేసుకోవాలి. ఇంకా లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కాల్చుకోవాలి. ఎందుకంటే లోపల ఆలు కూడా ఉడకాలి కదా. సో లో ఫ్లేమ్లో పెట్టి ఇట్లా మంచి కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలన్నమాట. ఇట్లా వేయించుకొని తీసేసుకోవాలి మనం. చూడండి, మంచి ఫ్రై అయినాయి కదా. ఇవి నేను ఇప్పుడు తీసేస్తున్నాను. ఇంకా తీసేసి మనం బౌల్ వేసేసుకుందాం. చూడండి ఎలా వస్తున్నాయో. ఇలా డిప్ చేసుకొని ఇలా వేసేసుకోవడమే. ఈజీ ప్రాసెస్ అండి, చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట.
మనకి ఫస్ట్ బజ్జీలు వేయడం తెలియాలన్నమాట, వేసుకోవడం ఇలా ఇలా. అన్నీ ఇలానే వేసేసుకోవాలన్నమాట. ఇంకా ఈజీ ఉంటుంది. కాకపోతే చూసి కొంచెం స్టవ్ దగ్గర కదా చూసి వేసుకోండి. ఆయిల్ ఇట్లా పైన పడకుండా నీట్గా వేసుకోండి అనమాట. చూసి వేసుకోండి జాగ్రత్తగా. ఫస్ట్ కొద్దిసేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత అప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే లోపల ఆలు కూడా ఉడకాలి కదా, అది ఉడకడం కోసం ఒక 5 minutes అట్లా లో ఫ్లేమ్లో పెట్టి తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి తీసేసుకోవాలన్నమాట. మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా ఒక్కొక్కటి ఇట్లా తిరిగేసుకోవాలన్నమాట. ఇట్లా తిప్పుకుంటుండాలి మంచిగా, అన్నీ ఒకటే కలర్లో వచ్చేటట్టు చూసి ఒక సైడ్ అంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ కాకుండా సమానంగా కాలేలాగా తీసుకోవాలన్నమాట. ఇట్లా ఇగో ఇలా మంచి కలర్ వచ్చినాక బౌల్లోకి వేసేసుకోవాలన్నమాట. అన్నీ ఒకటే కలర్లో వచ్చేలాగా కాల్చుకోవాలి. అలా చూడండి, నేను అన్నీ ఒకటే కలర్లో కాల్చాను. చూడండి, నేను అన్నీ ఒకటే కలర్లో వచ్చేస్తున్నాయి. ఇలా అన్నీ ఒకటే కలర్లో వచ్చేలాగా ఇలాగా చేసుకోవాలన్నమాట. ఈజీ ప్రాసెస్ అండి, చాలా ఈజీ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. అన్నీ ఇలాగనే వేసేసుకొని తీసేసుకోవాలండి. రెడీ టు ఈట్ అనమాట. సర్వింగ్ బౌల్ తీసేస్తున్నాను నేను. వేడి వేడి ఆలు బజ్జీ పైన ఇలా మసాలా వేసుకొని తింటే బాగుంటుందండి. కొంచెం కారం పొడి, కొంచెం ఉప్పు వేసుకొని, ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి, అంటే కారం తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. చాట్ మసాలా, ఇవి 3 మంచిగా కలిసేలా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకొని ఇవి వేడి వేడి బజ్జీల మీద వేసుకుని తినండి, మస్తు ఉంటుందండి. ఆ పక్కకి ఆనియన్స్ కూడా పెట్టుకుని తినండి. ఇది బయట ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ మర్చిపోతారు. ఇంకా మీరే ఇంట్లోనే స్వయంగా చేసుకొని తినేస్తారనమాట. చూడండి, వేడి వేడి బజ్జీల పైన ఇలా మసాలా ఇలా స్ప్రింకిల్ వేసుకొని, మంచిగా ఇలా స్ప్రింకిల్ వేసుకొని ఇట్లా మంచిగా ఆనియన్స్ వేసుకొని తింటే మస్తు ఉంటుంది. సో మీకు ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ మీరే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారండి. బయట ఫుడ్ అసలు తెచ్చుకోరు మీరు. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ గట్టిగా కొట్టండి, ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి మాకు. ఇంకా చాలా చాలా కుకింగ్ మీకు చేసి చూపిస్తాము. అన్నీ హోమ్ మేడ్ ఫుడ్స్ అన్నీ మీకు ఎలా చేయాలన్నది చూపిస్తాము. థ్యాంక్ యూ అండి, బాయ్.